ఇప్పుడు ఏంటంటే సైకోయిజం ఎక్కువైపోయింది కదా మనకి. ఇప్పుడు ఏంటంటే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానీ సైకిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళకి ఎందుకు శాలరీ ఇవ్వాలని చెప్పి రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటారు. కొన్ని కేసెస్లో చూస్తున్నాం. అవును, రీసెంట్ గా అట్లాంటి అలాంటి కేసులు చాలా వచ్చాయి. అంటే మ్మ్. ఇదేంటంటే సైకోటిక్ డిజార్డర్. మనం బతకూడదు, రెండో వాళ్ళని బతకనివ్వకూడదు అనే దీంట్లో హత్యలు చేస్తున్నారు. అలాగే ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలేసుకుని ఖాళీగా ఇంట్లోనూ కూర్చుంటున్నారు. అలా కూర్చున్నా సరే భరణం ఇవ్వాలా కౌంటర్ పార్ట్ అలా కూర్చున్నప్పుడు భరణం ఇవ్వలేరు కదా. ఇవ్వనప్పుడు జైల్లో కూర్చోబెడతారు. ఓకే, ఎవరిని సివిల్ ప్రిజన్ అంటారు దాన్ని. సివిల్ ప్రిజన్ అని అంటారు దాన్ని. ఆ, అది టెంపరీ ప్రిజనే, కొన్ని రోజులే జైల్లో పెడతారు. సో అది మెయింటెనెన్స్ ఆర్డర్ కనుక కంప్లై చేయకపోతే కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసినప్పుడు దానికి డిఫాల్ట్ కింద సివిల్ ప్రిజన్ లో పెడతారు. అంటే క్రిమినల్ ప్రిజన్ అంటారు దీన్ని సివిల్ ప్రిజన్ అని అంటారు. మెయింటెనెన్స్ లో ఇవ్వకపోతే అయినా సరే మేము వెళ్ళి కూర్చుంటాం జైల్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు భర్త చేయగలిగి కేపబుల్ గా ఫర్ సపోజ్ భార్య ఉందనుకుందాం, ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, కేపబుల్ వెళ్ళి చేయకుండా మంచి లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని ఇంట్లో కూర్చుని నాకు భరణం కావాలి అని కేసు వేస్తే భర్త నుంచి కోరవచ్చా భరణం? అట్లాగా అప్పుడు కోర్టు ఏమంటుంది? మీరు అడిగిందే వేరే కేసులో సుప్రీంకోర్టు ఇది ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. ఓకే, మీకు సంపాదించగలిగిన క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు సంపాదించట్లేదు, ఎందుకు ఉద్యోగం చేయట్లేదు అని ఒక కేసులో క్వశ్చన్ కూడా చేశారు. ఎందుకు సంపాదించట్లేదని. మన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి, సంపాదించాలి. అంతగా నేను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు వేరే వాళ్ళ మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నదాని విషయం కూడా కోర్టు ఈ విషయంలో కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే క్వాలిఫికేషన్స్ రావటం అనేది వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. అంత కష్టమైన చదువుకుని క్వాలిఫికేషన్ సంపాదించుకుని నేను ఉద్యోగం చేయను, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాను అంటాం విషయంలో కూడా కోర్టు యాక్సెప్ట్ చేయదు ఈరోజు. అలాగే చాలా కేసెస్ మీరు చూస్తున్నారు. అంటే చాలా విషయాల్లో కోర్టు ఈరోజు అన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ ఉద్యోగం చేయట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నారు, రెండో వాళ్ళ మీద డిపెండ్ అవుతా అంటున్నారు. అలాంటి విషయాల్లో కూడా కోర్టు అక్షింతలు వేస్తుంది. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఏది ఎంక్వైరీ చేయకుండా ఇవ్వటం అనేది ఈరోజు జరగదు. అలాగే ఇద్దరు విషయాల్లో కూడా సబబుగా అడగాలి. వాడు అడిగే మెయింటెనెన్స్ ప్రాపర్ రీజన్స్తో అడగాలి. వాళ్ళకున్న స్థాయి ఏంటి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళకి నిజంగా అవసరమై అడుగుతున్నారా, కావాలని రెండో వాళ్ళని హెరాస్ చేయాలని ఉద్దేశంతో అడుగుతున్నారా. అలాగే ఇంకొకటి, ఇదే నేపథ్యంలో హస్బెండ్తో విడిగా ఉండాలి, మ్యారేజ్ అయిపోయిన వెంటనే వేరు కాపురం పెట్టాలి అనే ఉద్దేశంతో కూడా చాలామంది కేసులు వేస్తున్నారు. అలాంటి విషయాలు కూడా కోర్టు నిష్పక్షపాతంగా ఏం చెప్పిందంటే, మీరు ఎలాంటి కారణం లేకుండా హస్బెండ్ వేరింటి కాపురం పెట్టించాలని చెప్పి హరాస్మెంట్ కేసులు వేస్తే కూడా ఎంటర్టైన్ చేయదు కోర్టు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాంటి కేసెస్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టు ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా రీజనబుల్గా ఆలోచిస్తుంది, పరిస్థితులు అన్నీ కూడా చూస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. అది కరెక్ట్ రీజన్ అనుకుంటే మాత్రమే ఈరోజు ఆర్డర్స్ ఇస్తున్నారు.